స్టిమ్ట్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్ గురించి మాట్లాడుకుందాం. అవును, దాని పేరు పర్ప్లెక్సిటీ ఏఐ. దానిలోని టాప్ 10 ఫీచర్స్ ఏంటి, అది ఎలా పనిచేస్తుందనేది కొంచెం వివరంగా చూద్దాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక పెద్ద న్యూస్ ఉంది కదా, ఎయిర్టెల్తో పార్ట్నర్షిప్. ఎగ్జాక్ట్లీ, అదే చాలా పెద్ద విషయం. ఇండియాలో ఉన్న ఎయిర్టెల్ కస్టమర్స్ అందరికీ, అంటే మొబైల్, బ్రాడ్బ్యాండ్, డిటిహెచ్, దాదాపు 36 కోట్ల మందికి పర్ప్లెక్సిటీ ప్రో వర్షన్ 1 సంవత్సరం పాటు ఫ్రీ. వావ్, అంటే సుమారు 17,000 రూపాయల విలువైన సబ్స్క్రిప్షన్ ఫ్రీ అన్నమాట. ఎలాంటి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా అడగట్లేదన్నారు. ఇది జూలై 2025 మధ్యలో వచ్చింది కదా. అవునవును, జస్ట్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. సరే, ముందు అసలు ఈ పర్ప్లెక్సిటీ ఏఐ ఏంటి? బేసిక్గా ఇది ఒక ఏఐ సర్చ్ ఇంజిన్. అంటే మనం చాట్ చేసినట్టు క్వశ్చన్స్ అడిగితే అది రియల్ టైంలో వెబ్ సెర్చ్ చేసి ఆన్సర్స్ ఇస్తుంది. కరెక్ట్. దాని స్పెషాలిటీ ఏంటంటే అది ఇచ్చే ప్రతి సమాధానానికి సోర్సెస్, అంటే ఆధారాలు కూడా ఇస్తుంది. ఊరికేదో చెప్పకుండా ఎక్కడ్నించి ఇన్ఫర్మేషన్ తీసుకుందో చూపిస్తుంది. ఇది GPT-4, క్లాడ్ 3.5 లాంటి లేటెస్ట్ LLMs వాడుతుంది. అంటే చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్ లాంటి వాటితో పోలిస్తే దీని ఫోకస్ ఎక్కువ రీసెర్చ్, ఫ్యాక్ట్ చెకింగ్ మీద ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. తాజా సమాచారం, నమ్మదగిన సోర్సెస్తో ఆన్సర్స్ ఇవ్వటం దీని మెయిన్ బలం. సరే, మరి దీని టాప్ 10 ఫీచర్స్ ఏంటో చూద్దామా? కౌంట్డౌన్ స్టార్ట్ చేద్దాం, నంబర్ 10 నుంచి. ఓకే, ఫీచర్ నంబర్ 10, కొలాబరేటివ్ అండ్ టీమ్ ఫీచర్స్. ఇది ప్రో ఫీచర్ అన్నారు కదా, అంటే ఎయిర్టెల్ ఆఫర్ లేకపోతే పే చేయాలి. అవును, ఇది ప్రో ఫీచర్. దీనివల్ల టీమ్ మెంబర్స్ కలిసి ఒకే టాపిక్ మీద రీసెర్చ్ చేసుకోవచ్చు. క్వెరీస్, దొరికిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట షేర్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మన STMPT టీం ఒక వీడియో టాపిక్ మీద రీసెర్చ్ చేస్తుంటే అందరం ఒకే థ్రెడ్లో వర్క్ చేయొచ్చన్నమాట. కరెక్ట్. చాట్ జీపీటీలో కూడా షేర్డ్ చాట్స్ ఉంటాయి, కానీ పర్ప్లెక్సిటీలో ఇది స్పెసిఫిక్గా రీసెర్చ్ ఫ్లోకి డిజైన్ చేశారు. సోర్సెస్ కూడా షేర్ అవుతాయి కాబట్టి కొలాబరేషన్ ఇంకా ఈజీ అవుతుంది. బావుంది. సరే, ఫీచర్ నంబర్ 9 ఏంటి? ఫీచర్ నంబర్ 9 వచ్చి మల్టీ మోడల్ క్వెరీస్. అంటే టెక్స్ట్ మాత్రమే కాదు, ఇమేజెస్, వీడియోస్, లింక్స్ ఇచ్చి కూడా మనం క్వశ్చన్స్ అడగొచ్చు. ఓ, అంటే ఒక ఫోటో అప్లోడ్ చేసి ఇలాంటి డ్రెస్ ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది మంచి రివ్యూస్తో అని అడగొచ్చా? ఖచ్చితంగా అడగొచ్చు. జెమినీ లాంటివి ఇమేజ్ అనాలిసిస్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ పర్ప్లెక్సిటీ ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్ని అనలైజ్ చేసి దానికి రిలేటెడ్ లేటెస్ట్ వెబ్ ఇన్ఫర్మేషన్, అంటే రివ్యూస్, ప్రైజెస్, ఎక్కడ దొరుకుతుంది లాంటివి అన్నీ కల్పిస్తుంది. అంటే జస్ట్ ఇమేజ్ రికగ్నిషన్ కాదు, దానికి కాంటెక్స్ట్ కూడా యాడ్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్. ఇక ఫీచర్ నంబర్ 8. ఫీచర్ నంబర్ 8, డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్. ఇది కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ చాలా యూస్ఫుల్. మనం డేటా సెట్స్ అప్లోడ్ చేసి దాన్ని అనలైజ్ చేయమని లేదా చార్ట్స్ క్రియేట్ చేయమని అడగొచ్చు. ఉదాహరణకి మన యూట్యూబ్ ఛానల్ వ్యూవర్ గ్రోత్ డేటా ఇచ్చి దీన్ని విజువలైజ్ చెయ్యి అని అడగొచ్చా? ట్రెండ్స్ చూపించమని? అడగొచ్చు. చాట్ జీపీటీ, జెమినీ లాంటివి కూడా ప్లగిన్స్తో చేస్తాయి. ఇది పర్ప్లెక్సిటీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం అప్లోడ్ చేసిన డేటాని పబ్లిక్గా అవైలబుల్ ఉన్న వెబ్ డేటాతో కంపేర్ చేసే అవకాశం కూడా ఉంది. మన గ్రోత్ని ఇండస్ట్రీ బెంచ్ మార్క్స్తో పోల్చి చూడొచ్చన్నమాట. ఓకే, అది నిజంగా యూస్ఫుల్. సరే, ఫీచర్ నంబర్ 7. నంబర్ 7 వచ్చి కోడ్ జనరేషన్ అండ్ డీబాగింగ్. డెవలపర్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే కోడింగ్ రాయడం, ఎర్రర్స్ ఫిక్స్ చేయడం లాంటివా? అవును, పైథాన్, జావాస్క్రిప్ట్ లాంటి చాలా లాంగ్వేజెస్లో కోడ్ జనరేట్ చేస్తుంది, ఉన్న కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బగ్స్ ఉంటే డీబగ్ కూడా చేస్తుంది. మన యూట్యూబ్ అనాలిటిక్స్ డాష్బోర్డ్ కోసం ఒక సింపుల్ పైథాన్ స్క్రిప్ట్ కావాలంటే అడగొచ్చు. గ్రాక్, చాట్ జీపీటీ కూడా కోడింగ్లో బాగానే ఉంటాయి కదా. మరి పర్ప్లెక్సిటీలో స్పెషల్ ఏంటి? అవి కూడా స్ట్రాంగే. కానీ పర్ప్లెక్సిటీ ఏం చేస్తుందంటే జనరేట్ చేసిన కోడ్కి సంబంధించిన లేటెస్ట్ డాక్యుమెంటేషన్, ట్యూటోరియల్స్కి లింక్స్ ఇస్తుంది. అంటే కోడ్ ఎలా పనిచేస్తుందో నేర్చుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అది మంచి పాయింట్. నేర్చుకునే ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది. సరే, నెక్స్ట్ ఫీచర్ నంబర్ 6. ఇది కంటెంట్ క్రియేటర్స్కి బాగా నచ్చుతుంది. ఫీచర్ నంబర్ 6, కంటెంట్ క్రియేషన్ అండ్ ఐడియా జనరేషన్. అంటే ఆర్టికల్, స్క్రిప్ట్స్ రాయడం లాంటివా? అవును, ఐడియాస్ బ్రెయిన్ స్టార్మ్ చేయడం నుంచి పూర్తి స్క్రిప్ట్ రాయడం వరకు చేస్తుంది. ముఖ్యంగా ఇది రాసే కంటెంట్ కూడా సోర్సెస్ ఇస్తుంది. ఉదాహరణకి
ఇండియాలో పాపులర్ ఏఐ టూల్స్ మీద ఒక యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ రాయ్, దానికి రిఫరెన్సెస్ ఇవ్వు అని అడగొచ్చు. ఓహో, సోర్సెస్ ఇవ్వడం వల్ల ప్లేజరిజం రిస్క్ తగ్గుతుంది, కంటెంట్కి క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. మిగతా ఏఐ టూల్స్ కూడా కంటెంట్ క్రియేట్ చేస్తాయి, కానీ ఈ రియల్ టైమ్ డేటా, సైటేషన్స్ వాడకం పర్ప్లెక్సిటీని కొంచెం యూనిక్గా చేస్తుంది, ఒరిజినాలిటీ పెరుగుతుంది. బావుంది. ఇక టాప్ 5లోకి వస్తున్నాం. ఫీచర్ నంబర్ 5. ఫీచర్ నంబర్ 5, వాయిస్ మోడ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ టూల్స్. ఇది రీసెంట్గా 2025లో వచ్చిన అప్డేట్ అనుకుంటా. అంటే వాయిస్తో క్వశ్చన్స్ అడగొచ్చా, ఇంకా ట్రాన్స్క్రిప్షన్ కూడానా? అవును, వాయిస్తో క్వెరీస్ అడగొచ్చు. అంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేయవచ్చు. అలాగే ఆడియో లేదా వీడియో ఫైల్స్ అప్లోడ్ చేస్తే వాటిని టెక్స్ట్గా మారుస్తుంది. పాడ్కాస్ట్ క్లిప్స్ని ట్రాన్స్క్రైబ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. జెమినై, గ్రాక్లో కూడా వాయిస్ మోడ్ ఉంది కదా? ఉంది, కానీ పర్ప్లెక్సిటీ దీన్ని తన సర్చ్ ఇంజిన్తో ఇంటిగ్రేట్ చేసింది. అంటే వాయిస్తో అడిగిన ప్రశ్నకు కూడా సోర్సెస్తో కూడిన వెరిఫైడ్ ఆన్సర్ వస్తుంది. చాట్ జీపీటీ వాయిస్ మోడ్ ఎక్కువ కన్వర్జేషనల్గా ఉంటుంది. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఫీచర్ నంబర్ 4. ఇది కూడా ప్రో ఫీచర్ అని గుర్తుంది. అవును. ఫీచర్ నంబర్ 4, ఫైల్ అప్లోడ్స్ అండ్ మల్టీ డాక్యుమెంట్ అనాలిసిస్. ఇది కూడా ఎయిర్టెల్ ఆఫర్తో ఫ్రీగా వస్తుంది. పీడిఎఫ్లు, ఇమేజెస్, వర్డ్ డాక్యుమెంట్స్ లాంటివి అప్లోడ్ చేసి అనలైజ్ చేయమని అడగొచ్చు. అంటే 2-3 రెజ్యూమేలు అప్లోడ్ చేసి వీటిని పోల్చి బెస్ట్ క్యాండిడేట్ ఎవరు అని అడగొచ్చా, లేదా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇచ్చి సమ్మరైజ్ చేయవనొచ్చా? అడగొచ్చు. చాట్ జీపీటీ, జెమినై కూడా ఫైల్ అప్లోడ్స్ని సపోర్ట్ చేస్తాయి. కానీ పర్ప్లెక్సిటీ ఏం చేస్తుందంటే అప్లోడ్ చేసిన కంటెంట్ని వెబ్లో ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో క్రాస్ రెఫరెన్స్ చేసి ఇంకా డీప్ అనాలిసిస్ ఇస్తుంది. అంటే జస్ట్ సమ్మరీ కాదు, కాంటెక్స్ట్తో కలిపి అనాలిసిస్ అన్నమాట. చాలా పవర్ఫుల్ ఫీచర్లా ఉంది. ఇక టాప్ 3. ఫీచర్ నంబర్ 3, రిలేటెడ్ క్వశ్చన్స్ ఫర్ డీపర్ ఎక్స్ప్లోరేషన్. ఇది నాకు బాగా నచ్చిన ఫీచర్. అంటే మనం ఒక క్వశ్చన్ అడిగితే దానికి రిలేటెడ్గా ఇంకా ఏం తెలుసుకోవచ్చో అదే సజెస్ట్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఒక ఆన్సర్ ఇచ్చాక దీనికి సంబంధించి ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అని కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఉదాహరణకి మనం ఏఐ ఎథిక్స్ గురించి అడిగామనుకోండి, అది ఏఐ బయాస్ రిక్రూట్మెంట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది లాంటి ఫాలోఅప్ క్వశ్చన్ సజెస్ట్ చేస్తుంది. ఇది రీసెర్చ్ని కంటిన్యూ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది కదా, మనకు తెలియని యాంగిల్స్ కూడా తెలుస్తాయి. అవును, చాలా ఏఐలు ఇది చేస్తాయి, కానీ పర్ప్లెక్సిటీ సజెస్ట్ చేసే క్వశ్చన్స్ కూడా లేటెస్ట్ వెబ్ డేటా, సోర్సెస్తో లింక్ అయి ఉంటాయి. అంటే ప్రతి నెక్స్ట్ స్టెప్ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సూపర్. ఇక చివరి 2 ఫీచర్స్. నంబర్ 2. ఫీచర్ నంబర్ 2, ఫోకస్ మోడ్ ఫర్ టార్గెటెడ్ సర్చెస్. అంటే మన సర్చ్ని కొన్ని స్పెసిఫిక్ సోర్సెస్కి మాత్రమే లిమిట్ చేయొచ్చు. ఎలా? ఉదాహరణకి మనం క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, కానీ కేవలం అకాడమిక్ పేపర్స్ నుంచే కావాలి. అప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ focus.academic అని అడిగితే అది కేవలం రీసెర్చ్ పేపర్స్ నుంచే సమాచారం తీసిస్తుంది. అలాగే యూట్యూబ్, రెడిట్ లాంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టొచ్చు. అంటే మనకు కావలసిన డొమైన్లోనే సర్చ్ చేస్తుంది. ఇది చాలా టైం సేవ్ చేస్తుంది. అవును, జెమినైలో కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి, కానీ పర్ప్లెక్సిటీలో ఇది చాలా సింపుల్గా ఒక క్లిక్తో పనిచేస్తుంది. వేరే టూల్స్లో కొంచెం కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ రాయాల్సి రావచ్చు. ఫైనలీ నంబర్ 1 ఫీచర్. ఇదే పర్ప్లెక్సిటీకి అసలైన బలం అంటారు కదా? అవును, ఖచ్చితంగా. ఫీచర్ నంబర్ 1, రియల్ టైమ్ వెబ్ సెర్చ్ విత్ ఇన్స్టంట్ సోర్స్డ్ ఆన్సర్స్. ఇదే పర్ప్లెక్సిటీ కోర్ ఫంక్షనాలిటీ. అంటే ఏ ప్రశ్న అడిగినా అది వెంటనే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్ సెర్చ్ చేసి కరెక్ట్గా, సింపుల్గా సోర్సెస్తో పాటు ఆన్సర్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకి 2025లో ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ అప్డేట్స్ ఏంటి అని అడిగితే అది లేటెస్ట్ న్యూస్ ఆర్టికల్స్, ఇస్రో అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లాంటి వాటి నుంచి సమాచారం తీసి లింక్స్తో సహా ఇస్తుంది. ఇదే మిగతా ఏఐ టూల్స్కి పర్ప్లెక్సిటీకి మేజర్ డిఫరెన్స్ అన్నమాట. చాలా ఏఐలు వాటి ట్రైనింగ్ డేటా మీదే ఆధారపడతాయి. అది కొంచెం పాతది కావచ్చు. కరెక్ట్. పర్ప్లెక్సిటీ ఎప్పుడూ డైనామిక్గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా సోర్సెస్ ఇవ్వడం వల్ల మనం ఆ ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఏఐలు కొన్నిసార్లు తప్పులు చెప్తాయి, దాన్ని హాలుసినేషన్ అంటారు. పర్ప్లెక్సిటీలో ఆ రిస్క్ బాగా తక్కువ. ఫ్యాక్ట్ చెకింగ్కి ఇది బెస్ట్. సో ఓవరాల్గా చూస్తే పర్ప్లెక్సిటీ ఏఐ అనేది రీసెర్చ్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ కోసం ఒక పవర్ఫుల్ టూల్. అవును, క్రియేటివ్ రైటింగ్ లాంటి వాటికి
చాట్ జీపీటీ, జెమినై లాంటి వాడుతూ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం పర్ప్లెక్సిటీని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎయిర్టెల్ యూజర్స్కి ఈ ప్రో వర్షన్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో చెక్ చేసుకోవాలి. నిజమే, ఆ అవకాశం మిస్ చేసుకోవద్దు. సరే, ఈ రోజుకి మనం ముగించే ముందు ఒక చిన్న ఆలోచనతో ఎండ్ చేద్దాం. ఏఐ చాట్బాట్స్ కొన్నిసార్లు లేని ఉన్నట్టు చెప్తాయి, అంటే హాల్యూసినేట్ చేస్తాయన్నాం కదా. కానీ పర్ప్లెక్సిటీ లాంటి టూల్స్ ప్రతిదానికి సోర్స్ చూపిస్తున్నాయి. ఇలా సోర్సెస్తో కూడిన ఈజీగా యాక్సెస్ చేయగల ఏఐ ఆన్సర్స్ అందరికీ అందుబాటులోకి వస్తే అసలు జనాలు ఇన్ఫర్మేషన్ని నేర్చుకునే విధానం, దాన్ని నమ్మే విధానం రోజువారీ లైఫ్లో ఎలా మారిపోవచ్చు? అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఖచ్చితంగా మనం సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానం మారుతుంది. దాని ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈరోజు STMT యూట్యూబ్ ఛానల్లో ఈ చర్చ విన్నందుకు థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.